Namaste friends. I am Swarupurani from Crystal Empire యూట్యూబ్ ఛానల్ నుండి మనం 7 రోజుల నుంచి కూడాను నవగ్రహాలకు సంబంధించి రోజు ఒక గ్రహం గురించి తెలుసుకొని ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో మహాదేవుల వారి యొక్క అనుగ్రహంతో దత్తప్రభు యొక్క ఆశీర్వచనంతో మనం సంపూర్ణంగా మనం పూర్ణాత్మ సహాయంతో తెలుసుకొని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందుతున్నాం. ఆ క్రమంలో ఈ రోజు 7వ రోజు శని భగవానుడు గురించి తెలుసుకొని ఈ రోజు మనం శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకుందాం. శని భగవానుడు సూర్య భగవానుడు ఛాయామాతల యొక్క కుమారుడు. సూర్యపుత్రుడు, తల్లిగారి పేరు ఛాయామాత. ఈయనకి యమధర్మరాజు, అశ్విని దేవతలు, యమి ఈయన యొక్క సోదరుడు, సోదరీమణి అన్నమాట. తర్వాత ఈయన నవగ్రహములలో అష్టదిక్కులలో ఉన్న వాటిల్లో పడమర వైపు తిరిగి ఉంటారు. పడమర వైపు మధ్య వైపు తిరిగి ఉంటారన్నమాట. సూర్య భగవానుడు తూర్పుకి తిరిగి ఉంటారు, శని భగవానుడు పడమర ముఖంగా ఉంటారన్నమాట. ఈయన న్యాయ నిర్ణేత. అబద్ధం చెప్పటం కానీ, అన్యాయం చేయటం కానీ, ఇతరుల్ని మోసగించటం ఇలాంటివి ఈయనకి అసలు నచ్చదు. యమధర్మరాజు కూడా అంతే. సూర్యపుత్రుల పెద్దవాళ్ళైనటువంటి యమధర్మరాజు కూడా ధర్మాన్ని యమగా నిర్వర్తిస్తారు కాబట్టి ఆయన యమధర్మరాజు అన్నారు. అంటే యమగా అంటే చాలా ఎక్కువగా. అలాగే శని భగవానుడు కూడాను న్యాయ నిర్ణేత. ఈయన రంగు నలుపు రంగు అన్నమాట. ఈయన భార్య పేరు జ్యేష్ఠమాత. ఈవిడ లక్ష్మీదేవికి సోదరి, అక్క. లక్ష్మీదేవి యొక్క అక్కే జ్యేష్ఠమాత. ఈయన శని యొక్క భార్య. అలాగే శని భగవానుడి యొక్క పుత్రుడి పేరు గుళికుడు. మనకి పంచాంగంలో కూడా గుళిక కాలం అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. రోజులో కొంత భాగం గుళిక కాలం అనేది ఉంటుంది. అట్లాగే మనకి జాతక చక్రంలో కూడా గుళిక అని రాస్తారు కొంతమంది. నవగ్రహాలే కాకుండా గుళికుడు కూడా ఉంటాడు. అంటే మన జాతకం ప్రకారం మనకి రాశిలో ఒక్కొక్క ప్లేస్ లో గుళికుడు ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఆయన ఇస్తారు. కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని సరికాని మనకి పూర్వజన్మ కర్మ ప్రకారం ఆ కర్మను అనుభవించవలసినటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఈయన అసలు న్యాయ నిర్ణేత కదా, అందుకని ఈయన కుమారుడు కూడాను అట్లాగే ఉంటారు. తర్వాత శని భగవానుడు 12 రాశుల్లో మకర రాశికి, కుంభరాశికి కూడా అధిపతి. మకర రాశికి, కుంభరాశికి అధిపతి శని భగవానుడి. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలు శని మహర్దశ తోటి మొదలవుతాయి. ఎవరైనా పుష్యమి నక్షత్రంలో జన్మ తీసుకున్నా, అనురాధ నక్షత్రంలో జన్మ తీసుకున్నా, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మ తీసుకున్నా వాళ్ళకి శని మహర్దశ తోటి మహర్దశ అనేది మొదలవుతుంది అన్నమాట. అంటే ఈ 3 నక్షత్రాలకి శని భగవానుడు అధిదేవత. కుంభ రాశికి, మకర రాశికి ప్లస్ ఈ 3 నక్షత్రాలకు కూడా శని భగవానుడు అధిదేవత అన్నమాట. అంతే. తర్వాత శని భగవానుడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో అందరూ ఒకే రకంగా ఉండరు. సూర్య భగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటారు. చంద్రుడు 2.5 రోజులే ఉంటారు. కానీ శని భగవానుడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. అంటే ఆయన సపోజ్ మేషరాశిలో ఉంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళేటప్పటికి ఆయనకి 2.5 years పడుతుంది అనమాట. అందుకని చాలా స్లోగా వెళ్తాడు కాబట్టి ఈయన్ని మందడు అని కూడా అంటారు. అంటే మందంగా అని, అంటే చాలా స్లోగా ఉంటారు కాబట్టి ఈయన్ని మందడు అని కూడా అంటారు. ప్రస్తుతం అయితే కనుక శని మనకి కుంభరాశిలో ఉన్నారు. గోచారం ప్రకారం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. అంటే మకర రాశి వాళ్ళకి 12 ఉన్నారు. మకర రాశి వాళ్ళకి 2 ఉన్నారు. అంటే వాళ్ళకి ఏలినాడు శని అని అర్థం. అట్లాగే కుంభరాశి వారికి లగ్నంలో ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూడా ఏలినాడు శని. మీనరాశికి 12 ఉన్నారు కాబట్టి మీనరాశి వాళ్ళకు కూడా ఏలినాడు శని అని అర్థం. అంటే శని భగవానుడు 2 ఉన్నా 12 ఉన్నా లగ్నంలో ఉన్నా కూడా మనకి ఏలినాడు శని అని అర్థం. చాలా ఎక్కువ మంది భయపడేది ఏంటంటే ఏలినాడు శనికి. అమ్మో ఏలినాడు శని వచ్చింది, ఏలినాడు శని వచ్చింది అని చెప్పని చాలా విపరీతమైన భయానికి లోనవుతా ఉంటారు.
అంత భయపడవలసిందేమి లేదు. శని న్యాయ నిర్ణేత. ఎప్పుడైతే గనక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటామో శని మనకి ఇంకా అనుకూలంగానే ఉంటారు. ఆయన మనని ఏమీ ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ఒక పోలీస్ మనకి ఎలా అయితే రక్షణగా ఉంటాడో శని భగవానుడు కూడా అంతే. ఒక దొంగ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ పోలీసుని చూసి భయపడాలి, కానీ సామాన్య మానవులు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఏ తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అట్లాగే శని భగవానుడు ఏలినాడు శని వచ్చినప్పుడు కూడాను మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. శని మనకి యోగకారకుడే అవుతాడు. ఎప్పుడైతే మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటామో శని మనకి ఇంకా ఆ టైంలో బాగా అనుకూలిస్తారు. ఎక్కువగా అబద్ధాలు చెప్పే వాళ్ళకి శని యోగించరు. ఎందుకంటే ఆయనకి అసత్యం కానీ అలాంటివి నచ్చవన్నమాట. మోసపూరితమైన మాటలు, ఇతరులను మోసం చేయటము, ఇలా చేసే వాళ్ళకి అసలు శని యోగించరు. ఆయనకి అలాంటివి నచ్చవు. ఎవరైతే గనక ఇంతకు ముందు అలాంటి పనులు చేస్తుంటారో వాళ్ళ యొక్క కర్మని అంతా కూడాను ఇప్పుడు ఈ జన్మలోనే క్లియర్ చేయటానికే ఏలినాడు శని వచ్చినప్పుడు వాళ్ళు బాధలకి కష్టాలకి లోనవుతారు. అలా అంతకు ముందు మనం గనక ఎలాంటి స్వార్థపరమైనటువంటి పనులు కానీ, అబద్ధాలు చెప్పటం కానీ, ఇతరులు మోసగించడం కానీ ఇలాంటివి మనం గనక చెయ్యకపోతే ఏలినాడు శని వచ్చినప్పటికీ కూడాను మనం ఏమీ బాధపడక్కర్లేదు. మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఏలినాడు శని వచ్చినప్పుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం మరింతగా పొందగలుగుతాం. మనకి ఇంకా బాగా కలిసి వస్తుంది. అట్లాగే బాడీ పార్ట్స్ లోకి వచ్చేటప్పటికి పాదాలు శనికి సంబంధమైనవి. ఆయన వాహనం కాకి. ఈయనంతా కూడా క్లీనింగ్ చేసే ప్రాసెస్ లోనే ఉంటారు. ఒక కాకి కూడా చూడండి, అక్కడ ఏదైనా ఎంగిలి మెతుకులు ఉంటే అవి తినేసేసి ఆ పరిసరాలను చక్కగా శుభ్రం చేస్తుంది. అంతేగాక ఈయన గుర్తు కూడా చీపురు. ఈయన ఆయుధం కూడా చీపురు అని చెప్తారు. చీపురు కూడా ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి మొత్తం క్లీనింగ్ చేసేస్తుంది, ఊడ్ చేస్తుంది. మనం ఏదన్నా డస్టీగా ఉంటే ఏం చేస్తాం, చీపురు తీసుకుని ఊడ్ చేస్తాం. అట్లాగే శని భగవానుడు మనకి కర్మల్ని క్లియర్ చేయటానికి సహాయపడే ఆయన. అందుకని ఈయన గురించి భయపడద్దు. ఓకే, మనం ఎప్పుడైతే న్యాయంగా ధర్మంగా ఉంటామో శనిని గురించి భయపడక్కర్లేదు. ఆ టైంలో మనము శని మహర్దశ వచ్చినప్పుడు ఎవరికైనా దశల్లో శని మహర్దశ నడుస్తున్నా, శని మహర్దశ అనేది 19 సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట. ఆ శని మహర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా ఏలినాడు శని వచ్చినప్పుడు కానీ మనం ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా ఇతరులకి చేతనైన సహాయం చేయలేనంత ఎక్కువ కాదు, తనకి మాలిన ధర్మం అక్కర్లేదు, కానీ చక్కగా మనం ధన సహాయం చేయగలిగితే ధన సహాయం, లేదా సర్వీస్ చేయగలిగితే సర్వీసు, ఏదైనా గోవులకి సేవ చేయటం కానీ, ముఖ్యంగా ముసలి వాళ్ళకి సేవ చేస్తే కనుక శనికి చాలా ఇష్టం అన్నమాట. ఎవరైతే ముసలి వాళ్ళని ప్రేమగా చూస్తారో, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడాను సమకూరుస్తారో, పెద్దవాళ్ళైన మన తల్లిదండ్రులే కావచ్చు, లేదా మన ఇరుగు పొరిగే కావచ్చు, ఎవరైనా హెల్ప్లెస్ పీపుల్ ఉన్నా వాళ్ళకి గనక మనం సర్వీస్ చేస్తే శని యొక్క అనుగ్రహం, కేతువు యొక్క అనుగ్రహాన్ని కూడా మనం బాగా పొందగలుగుతాం. ఎవరికైతే పితృకర్మ మాతృకర్మ దోషాలు ఉంటాయో, అంటే తల్లిగారి తరపుని కానీ తండ్రి గారి తరపుని కానీ చనిపోయినటువంటి పెద్దవాళ్లలో ఎవరైనా కొంతమంది శివ సాన్నిధ్యానికి వెళ్లకుండా ఆత్మరూపంలో ఎర్త్ ఎనర్జీలోనే ఉంటే అప్పుడు అవి మనకి కర్మదోషాలుగా చెప్తారు. అప్పుడు కూడాను మనకి శని యోగించడు. చక్రాస్లోకి వచ్చేటప్పటికి శని క్రౌన్ చక్రాకి, అంటే బ్రహ్మరంధ్రం అన్నమాట. ఆ పైన ఉన్నటువంటి క్రౌన్ చక్ర ఓపెన్ అయితేనే మనకి పైన కాస్మిక్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ మనలోకి ప్రవేశించి మనము పూర్తిగా శక్తిని, జ్ఞానాన్ని పొందగలుగుతాం. అందుకని శని యొక్క అనుగ్రహం అనేది మనకి చాలా చాలా అవసరం. అలాగే శని గనక ఏదైనా యోగకారకంగా, మన జన్మతః యోగకారకంగా లేకపోతే గనక మనం కొన్ని మణుల్ని ధరిస్తాం, నవరత్నాలని. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నాన్ని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఈయనకి సంబంధించినటువంటి మణి నీలమణి, నీలం. ఈ నీలంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అంటే మనకున్నటువంటి విషయాన్ని బట్టి, శని ఉన్న గడిని బట్టి
అంటే మనం బర్త్ చార్ట్ లో అలాగే ఆ నక్షత్రాన్ని బట్టి కానీ ఆ రాశిని బట్టి కానీ కొంతమందికి ఇంద్రనీలమణి ధరించవలసిన అవసరం ఉంటది. కొంతమందికి మయూర మణి ధరించవలసిన అవసరం ఉంటది, మయూర నీలం. కొంతమందికి కాకి నీలం ధరించవలసిన అవసరం ఉంటది. కొంతమందికి మామూలు నీలం కానీ ధరించవలసినటువంటి అవసరం ఉంటది. అలాగే ఉపరత్నాలు కూడా ఉన్నాయి కొన్ని. ఎమితిస్ట్ కూడా మనకి క్రౌన్ చక్ర ఓపెన్ చేయటానికి, మనకి శని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, అట్లాగే మన ఆరా స్ట్రాంగ్ గా ఉండటానికి, మన విశుద్ధి చక్ర కూడా బాగా పనిచేయటానికి కూడాను ఎమితిస్ట్ కూడా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత లెబ్డోలైట్ కూడా మనకి శని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకోవటానికి, అట్లాగే బ్లాక్ ఓపెల్ కూడా మనకి ఎమితిస్ట్, బ్లాక్ ఓపెల్, అలాగే లెబ్డోలైట్, ఈ 3 ఉపరత్నాలు కూడాను నీలమణి లాగానే మనకి పనిచేస్తాయి. అంటే ఎవరికి ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేది మనం ఒకసారి నిపుణులతోటి సంప్రదించి తెలుసుకొని వాళ్ళు అది ధరించడం వలన వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కానీ శని బాగోలేదు అనగానే వెంటనే వాళ్ళకి తోచిన నీలం ఒకటి తెచ్చేసి పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల కూడా పూర్తిగా ఉపయోగం కూడా ఉండదు. అలాగే ఈయనకి సంబంధించిన మెటల్ ఏంటంటే ఇనుము. ఎవరికైనా శని కనుక బాగా యోగకారకంగా ఉంటే కనుక వాళ్ళకి ఆయిల్కి సంబంధించిన బిజినెస్ కానీ లేదా ఇనుముకి సంబంధించిన బిజినెస్ కానీ బాగా కలిసి వస్తుంది అనమాట. మామూలుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇనుము ముక్కలు అందరికీ కలిసి రావని. అంటే శని ఎవరికైతే యోగంగా ఉంటారో, ఎవరైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒక సిస్టమేటిక్ గా ఉంటారో వాళ్ళకి శని అనుకూలంగా ఉంటారు. వాళ్ళకి ఆయిల్ బిజినెస్ అయినా కలిసి వస్తుంది. అట్లాగే ఐరన్ కి సంబంధించినటువంటి బిజినెస్లు కూడాను బాగా కలిసి వస్తుంది అనమాట. అట్లాగే ఈయనకి నవధాన్యాల్లో ఈయనకి సంబంధించినటువంటి ధాన్యం నల్ల నువ్వులు కూడా ఈయనకి కలిసి వస్తుంది. ఎవరికైనా శని భగవానుడు అనుగ్రహం కావాలంటే కూడాను మన పెద్దవాళ్ళు తరచూ చెప్తారు, శనివారం నాడు నల్ల నువ్వులను తీసుకుని శనికి అభిషేకం చేపించండి అని. అట్లాగే మనకి ఆ నల్ల నువ్వుల నూనెని మనం ఒంటి నిండా రాసుకొని కొంతసేపు ఆగి అభ్యంగ స్నానం చేయటం వల్ల కూడాను శని అనుగ్రహం మనకి పూర్తిగా రాకుండా ఏదైతే మన సెల్స్ లో కొన్ని కర్మలు అడ్డుపడుతున్నాయో ఆ కర్మలు కూడా క్లియర్ అవుతాయి. శనికి అభిషేకం చేపించడమే కాదు, మనం కూడా అభ్యంగ స్నానం చెయ్యాలి. మన ఒంటి నిండా కూడాను నల్ల నువ్వుల నూనె రాసుకొని శనివారం నాడు చక్కగా కొంతసేపు ఆగిన తర్వాత నలుగు పెట్టుకొని కనుక మనం స్నానం చేసేస్తే, తల స్నానం చేస్తే మన సెల్స్ కణాల నుంచే కదా మనం ఒక ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేది. శని భగవానుడికి సంబంధించిన ఎనర్జీని మనలోకి తీసుకోకుండా మన తల్లి పేగుబంధం ద్వారా కానీ, తండ్రి వంశం నుంచి కానీ, లేదా కృత జన్మలో తెలియక అజ్ఞానంతో మనం చేసిన తప్పుల వల్ల కానీ ఏవైనా కర్మదోషాలు మనకి ఎక్కడైనా కణాల్లో ఎక్కడ ఏదైనా అడ్డుపడినా కూడా ఆ అడ్డంకులన్నీ కూడాను సంపూర్ణంగా క్లియర్ అవుతాయి. అట్లాగే నవగ్రహాలకు సంబంధించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధని మనం చెప్పుకుంటున్నాం. అలాగే శని భగవానికి సంబంధించి జమ్మి చెట్టు అందరికీ కూడా తెలుసు. మనం దసరా రోజున కూడాను జమ్మి చెట్టుని పూజిస్తాం అన్నమాట. అందుట్లో చాలా డివైన్ పవర్ ఉంటుందని చెప్పనేసి అని. ఇది శని భగవానుడికి సంబంధించి జమ్మి. అట్లాగే ఈయన పితృదేవతలకి సంబంధించినటువంటి గ్రహం. ఎవరికైతే పితృదేవతల యొక్క ఆశీర్వచనం అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందో వాళ్ళకి శని యోగకారకుడిగా ఉంటాడు. అంతేకాకుండా కొంతమందికి పుట్టినప్పుడు శని లగ్నంలో ఉంటాడు. అలాంటి వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. అలాంటి వాళ్ళు ఏమాత్రం అబద్ధాలు చెప్పినా, ఎందుకంటే శనికి అసలుకి అబద్ధం నచ్చదు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. శని గనుక యోగించుకుంటే ఇతరులని మామూలుగా ఉన్నప్పుడు వేరే దశల్లో వీళ్ళకి యోగిస్తా ఉండి అహంకారపూరితంగా ఇతరులని ఇబ్బంది కనుక కలగజేస్తే ఏలినాటి శని గాని లేదా శని మహర్దశ గాని వచ్చినప్పుడు వాళ్ళు జైలు జీవితం గడపవలసిన అవసరం కూడా వస్తుంది. అంటే చేసిన కర్మకి ఆ ఫలితాన్ని వాళ్ళు తప్పకుండా అనుభవించవలసి వస్తుంది అన్నమాట. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే వాస్తు విషయంలోకి వచ్చేటప్పటికి శని భగవానుడు సూర్య భగవానుడి యొక్క కుమారుడు. ఈయన గ్రహాలకి యువరాజు.
రవి రాజు అయితే నవగ్రహాలకి, ఈయన యువరాజు. కానీ ఎవరినైనా సరే న్యాయం కోసం ఈయన విభేదిస్తారు. అలాగే ఒకానొక విషయంలో ఈయన తండ్రి గారితోనే విభేదించారనమాట. తన తండ్రి గారైన సూర్య భగవానుడితోనే విభేదించారు. అందుకని సూర్య భగవానుడు తూర్పు ముఖంగా ఉంటే మనం నవగ్రహాల యొక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు చూస్తాం. సూర్య భగవానుడు తూర్పు వైపున ఇటు తూర్పుకు తిరిగి ఉంటారు మధ్యలో ఉండి. కానీ ఆ వెనకమాలే శని భగవానుడు పడమర ముఖంగా ఉంటారన్నమాట. అంటే దీన్ని ఎడముఖం పెడముఖం అంటారు. వాస్తు విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా సరే తూర్పు బజార్ ఉన్నటువంటి గృహానికి పడమర సింహద్వారం ఉంటే అది యోగం కాదనమాట. అలాగే పడమర బజార్ ఉన్నటువంటి గృహానికి తూర్పు సింహద్వారం ఉన్న ఇవి రెండు కూడాను కరెక్ట్ కాదు. అలాంటి గృహంలో కనుక నివసిస్తే తండ్రి కుమారులు ఇద్దరికీ కూడాను ఏదో ఒక పద్దాక ఏదో ఒక విషయం మీద వివాదాలు వస్తూ ఉంటాయి తరచు. అందుకని తూర్పు వైపు బజార్ అయితే ఉత్తరపు వాకిలు ఉంటే ఓకే, దక్షిణపు వాకిలు ఉన్నా పర్వాలేదు, కానీ పడమర వాకిలు ఉండకూడదు. అలాగే పడమర బజార్ ఉన్నటువంటి గృహానికి తూర్పు వాకిలి మాత్రం ఉండకూడదు. ఉత్తరం కానీ దక్షిణం కానీ ఉంటే పర్వాలేదు. ఎందుకంటే సూర్య భగవానుడికి శనికి కూడా సరిపడదు కాబట్టి వీళ్ళిద్దరూ ఎడమకం పడమకం, ఒకళ్ళ తూర్పుకి ఒకళ్ళ పడమరికి ఉంటారు కాబట్టి శని స్థానానికి సూర్యుడి కానీ సూర్యుడి స్థానానికి శని కానీ అట్లా ఉండటం వలన కరెక్ట్ కాదనమాట. వాళ్ళు యోగించరు, పుత్రులతోటి విభేదాలు వస్తాయి. అట్లాగే శని భగవానుడికి తులా రాశిలో ఈయనకి ఉచ్చ అనమాట. అంటే ఈయన చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారు. ఎవరైనా జన్మించినప్పుడు తులారాశిలో గనక శని ఉంటే వాళ్ళకి ఏలినాటి శని వచ్చినా కూడా యోగకారకంగానే ఉంటుంది. శని ఎలాంటి ఇబ్బంది పెట్టడు. అట్లాగే శని మహర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఒకటి, వాళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి. అట్లా ఎప్పుడైతే ఏలినాటి శని శని మహర్దశ వస్తుందో, తులారాశిలో శని ఉన్నప్పుడు జన్మ తీసుకున్న వాళ్ళకి శని అనుకున్న దానికంటే కూడా మరింత ఎక్కువగాను శుభ ఫలితాన్ని ఇస్తారన్నమాట. తర్వాత శని భగవానుడికి అధిదేవత వెంకటేశ్వర స్వామి. శనివారం నాడు ఏదైనా గనక ఇట్లా ఏలినాడు శని వచ్చి లేదా శని మహర్దశ నడుస్తా కొంచెం మనకి శని యోగించట్లేదు, ఇబ్బందిగా ఉందా అని అనుకున్నప్పుడు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన్ని గనక సేవించుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నా, లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయన్ని సేవించిన, లేదా అయ్యప్ప స్వామి మాలేసుకున్నా. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలంటే నల్లటి బట్టలనే ధరిస్తారు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు. ఎందుకంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మొత్తం అంతా కోల్పోతే ఒంటి మీద సరైన బట్టలు, కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా ఉండిపోవటం లాగా అవుతుంది అనమాట. అలాంటి దాన్ని వీళ్ళు మామూలుగానే అనుసరిస్తారు కాబట్టి ఆ ఏలినాటి శని యోగకారకం కానప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో వాళ్ళు మాలధారణ చేసి ఆ 41 రోజుల్లోనూ వాళ్ళు అలాగే ఉంటారు. నేల మీద నిద్రిస్తారు, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు, చెప్పులు లేకుండా పాదాచారులే తిరుగుతారు. కనుక ఇక అప్పుడు ఆల్రెడీగా వాళ్ళు ఆ శని యొక్క అనుభవాన్ని పొందినట్టే కనుక వాళ్ళని శని భగవానుడు ఏమీ చేయరు. అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వచనాన్ని కూడా వీళ్ళు సంపూర్ణంగా పొందగలుగుతారు. శని భగవానుడు మనకి క్రౌన్ చక్రాకి అధిదేవత. శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే, ఎలాంటి పితృకర్మ మాతృకర్మ దోషాలు లేకుండా ఉంటేనే మనకి క్రౌన్ చక్ర ఓపెన్ అవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఆశీర్వచనం కూడాను మనలోకి ఆ డివైన్ పవర్ అనేది మన లోపలికి ప్రవేశించి ఒక్కొక్క చక్రాస్థితి నుంచి మనకి మూలాధార వరకు కూడా వెళ్ళాలి. ఆ పైనుంచి వచ్చిన పవర్ అంటే కంపల్సరిగా క్రౌన్ చక్ర ఓపెన్ అయి ఉంటేనే ఈ పని మనకి జరుగుతుంది అనమాట. అలాగే మనం శనికి సంబంధించి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. శనిని గురించి భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఆయన సొంత రాశులైనటువంటి మకర కుంభ రాశులు వాళ్ళకు కూడా ఏలినాటి శని వచ్చినా కూడాను అది ఆయన సొంత రాశిలో స్వస్థానంలో ఉంటారు కాబట్టి, అలాగే తులారాశిలో ఆయన మంచి ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడాను
అంత భయపడవలసిన పని కానీ ఏమీ లేదని చెప్తారు. అంటే వాళ్ళ మీద శని యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండదు అన్నమాట. అది ఆయనకు సంతిల్లు గనక. అట్లాగే సూర్యుడు మకరంలో కుంభంలో ఉన్నప్పుడు కూడాను అలాంటి టైంలో కనుక జన్మ తీసుకుంటే అది కొంచెం తండ్రి బిడ్డల మధ్యలో కూడాను ఇబ్బంది. తండ్రి మెయిన్ గా కుమారుడు మగ సంతానం అయితే గనక. అట్లాగే శని సింహరాశిలో ఉన్నప్పుడు జన్మ తీసుకున్నా కూడా తండ్రి కొడుకులకి మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్స్ అంత బాగా ఉండవని చెప్తారు. ఎందుకంటే సింహరాశి సూర్య భగవానుడిది. ఎందుకంటే తండ్రితోటి ఈయనకి అంత సయోధ్య ఉండదు గనక, అక్కడ శని ఉన్నప్పుడు గనక జన్మ తీసుకుంటే తండ్రి వలన వీళ్ళకి పెద్దగా ప్రోత్సాహం కానీ తండ్రి యొక్క హెల్ప్ కానీ అంతగా ఉండకపోవచ్చు. అంటే కొన్నిసార్లు కొన్ని వేరే గ్రహాల యొక్క అనుగ్రహం ఉండటం, అవి ఉన్న ప్లేసు దాన్ని బట్టి కూడా మనకు కరెక్ట్గా ఎట్లాగే కంపల్సరిగా ఉండదు అని కూడా చెప్పలేము. అలాంటి అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కగా శని భగవానుని గురించి తెలుసుకుందాం. ఆయన గురించి భయపడవలసిన పని లేదు. ఎవరికైనా ఏలినాటి శని జరుగుతున్నా, అంటే మకర రాశిలో వాళ్ళు కానీ, కుంభరాశిలో వాళ్ళు కానీ, మీనరాశిలో వాళ్ళు కానీ ప్రస్తుతం వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది, లేదా శని మహర్దశ జరుగుతున్నా, లేదా అంతర్దశలో శని వచ్చిన ఎవరు కూడాను ఏమీ బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. హాయిగా ఈరోజు మనం ఆయన గురించిన వివరాలు చాలా చక్కగా తెలుసుకున్నాం. ఈరోజు శని భగవానుడికి కనెక్ట్ అయ్యి ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 times చక్కగా ఓంకారాన్ని చెప్పుకుందాం. నవగ్రహాలను కూడా ఒకసారి స్మరించుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం 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 శన్యరిష్టే తు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణిపీడోపశాంతయే. ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్. 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 ఓం
रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ 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 रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ
रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ
रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ
रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ रविसुताय विद्महे मन्दग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ॐ
रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ओम 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 रविसुताय विद्महे मंदग्रहाय धीमहि तन्नः शनिः प्रचोदयात्। ओम
రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతి వేళ్ళు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి.